రాజుల కాలం నుంచి అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడే వస్తువుల వరకు ఉన్నాయి వర్మ గారి దగ్గర. అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు. రాజులు ఆ కాలంలో ఎటువంటి వాడారో అవన్నీ కింగ్ వర్మ గారి దగ్గర ఉన్నాయి. చూడండి దానికి గాను ఇది అప్పట్లో వాడిన బాణం అనమాట. అవును. సో అక్కడ చూడండి ఇది వాళ్ళు ఆ ఎయిమ్ గురించి కరెక్ట్ గా ఫిక్స్ అవడం కోసం ఈ గ్యాప్ ఉంటుంది. ఇది పక్షి ఈక. ఎందుకంటే గాలిలో ఇది వేరే డైరెక్షన్ పోకుండా కరెక్ట్ గా పోవడానికి కోసం ఏంటంటే ఇది వాళ్ళు పెడతారు. సో ఇది వెదురే. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి కానీ జంతువుకి కానీ వాళ్ళు కనుక హండ్ చేశారు అనుకోండి డైరెక్ట్గా బయటికి రాదు. సో ఈ ఏరియా ఎంత అవుతుందో ఆ ఏరియా కట్ చేస్తే బయటకు వస్తుంది అనమాట. అంటే అది తప్పించుకోవడం కానీ బతకడం కానీ ఇంపాసిబుల్. చూసారు అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ ఇట్లా తీసేటప్పుడు లోపల ఉన్న ఫ్లష్ పార్ట్స్ కూడా వచ్చేస్తాయి దాంతో పాటు. ఇట్లా కూర్చొని ఇట్లా తీయడానికి కుదరదు అంతవరకు కట్ చేయాల్సి వస్తుంది. సో ఇది సిమిలర్ గా ఇవి కూడా ఏంటంటే ఆ టైపే కానీ పెద్ద పెద్ద యానిమల్స్ కి హంట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇది ఏంటంటే రెండు దాంట్లో కొనగా ఉంటది, దాదాపు 3/4 మోర్ దాన్ 3/4 వెళ్ళిపోతుంది బాడీలోకి. సో దీంట్లో కూడా ఏంటంటే బతకడం అనేది ఇంపాసిబుల్. ఒక జంతువుని వేటాడినా ఎంత షార్ప్ ఉన్నాయి సార్. ఇదంతా హ్యాండ్ మేడ్, నాట్ మిషన్ మేడ్. మీరు ఈ టిప్పు చూడండి. అవునండి అవును. టిప్ ఒకటి నాకు ఇది చువ్వలోకి ఫిక్స్ చేసి ఇది కూడా వాళ్ళు చెట్టు గమ్ముతోటే పెడతారు. ఇప్పుడు మనకి ఫెవికాల్ అని రకరకాలు వచ్చినాయి. ఆ చెట్టు గమ్ముతో పెడితే ఎప్పటికి కూడా విడిపోతుంది. ఇది విరగాల్సిందే కానీ గవర్నమెంట్ కానీ ఇది కాదు. మీకు దీని రిలేటెడ్ అది యుఎస్ఏ అది అది లేటెస్ట్ బో అనమాట. బో దాని ఆరోస్ అక్కడ ఉన్నాయి, నేను చూపిస్తాను. అది వేరే. ఇది తాబేలా సార్? ఇది కొబ్బరి చేరు, కొబ్బరికాయతో తాబేలు. పైన తల మీద కొట్టండి. బాగున్నాయి ఇవన్నీ చెక్కతో చేసి. ఇదేంటి సార్? అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నార్మల్ అంటే ఆఫ్రికన్స్ ఏంటంటే వాళ్ళు డ్రమ్ బీట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు. అవునండి. సో దాని రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదే దీని ప్రకారము ఇదిగోండి. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు సార్? అవి ఆఫ్రికా. ఓకే, ఇవన్నీ ఆఫ్రికా నుంచి తీసుకున్నారంట సార్. ఇది కూడా వాళ్ళదేనా సార్? వావ్, ఇది బాగుందండి. ఇది ఏంటి సార్ ఈ ఐటమ్? ఇది చక్కరేనా సార్? తాటి ముంజలు ఉంటాయి కదా, దానివి. ఇది చూడండి, తాటి ముంజల టెంకతో చిన్న చిన్న తాటి ముంజలు ముదిరిన తర్వాత తీస్తాం కదా, ఆ టెంకలతో ఆఫ్రికన్స్ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చెక్కతోనేది. అది ఒకటి, ఇదొకటి. ఇవన్నీ ఆఫ్రికన్స్ తెచ్చారండి సార్. కొబ్బరిలో బాటిల్ ఇక్కడ వరకు కట్ చేసి దించేస్తారు బాటిల్. ఓకే, ఇవన్నీ కూడా అదే. ఇది కూడా అదే. నేను మూత బాగా చేశారు సార్. ఇది కూడా అక్కడదేనా సార్? లేదు, ఇది కేరళలో కొబ్బరి ఎక్కువ కాబట్టి వాళ్ళు రకరకాల వెరైటీలు కొబ్బరి తోటి. ఇది కూడా అంతే. ఇది కంబోడియాలో ఇది స్నేక్ స్కిన్, పాముది చర్మం. చూసారా? అమ్మో, రాలిపోతుంది. ఇది కొద్దిగా హీట్ దానికి పెడితే టన్ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది. పాము చర్మంతో చేసిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సీ షోర్, మన సముద్రం దగ్గర ఉంటే ఆ సౌండ్ వస్తుంది సముద్రం లాగా. అల్ల సౌండ్, అల్ల సౌండ్ నేను కనిపెట్టేసా. అల్ల సౌండ్ అని వినిపిస్తుంది మీకు కూడా అట్లా?
అబ్జర్వ్ చేయండి, గెస్ కాదు. అలలు తాకి. ఇదేమో థండర్స్. భయం వేస్తుంది సార్ ఈ సౌండ్కి. థండర్స్ క్రియేట్ చేయాలంటే నార్మల్ రికార్డింగ్ దాంట్లో తింటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. ఓకే, సార్ చాలా కష్టపడి డబ్బులు ఇచ్చి పర్సనల్గా వాళ్ళు వేలం వేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కొని అది ఒరిజినలా కాదా అని మళ్ళీ టెస్ట్ చేయించుకొని అలా తెచ్చుకున్నవట. ఇప్పుడైతే సార్కి ఏది నిజమైంది ఏది కాదు అనేది అయితే తెలిసిపోతుందట. అంటే ఇత్తడి ఇది ఇత్తడి అని ఎవరైనా చెప్పి మా నార్మల్ దమ్మినా లేదా ఇది కంచుది అని చెప్పి ఇత్తడి దమ్మినా కానీ వెంటనే గుర్తుపట్టేస్తారు. దాన్ని కూడా అంటే గతంలో అయితే ఒక టెస్ట్ లాగా చేయించుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి సారు డబ్బులతోటి పర్సనల్గా కొనుక్కొని ఇవన్నీ జాగ్రత్త చేస్తున్నారు. ఇవన్నీ కూడా అటువంటి ఐటమ్సే. ఇది పందిరి మంచం స్టైల్లో ఉంది. సో ఇది చూడండి, వాన పడుతుంటుంది. వాన ఇది ఎక్కడ కలెక్ట్ చేశారు సార్? ఆఫ్రికా. ఈ ఉడన్ ఆల్మోస్ట్ ఉడన్ అక్కడే. ఇది ఎంత వండర్గా ఉంది సార్ ఈ సౌండ్. ఈ సౌండ్ ఒకటి, సముద్ర అల్ల సౌండ్ ఒకటి అనేది. థండర్ కూడా చిన్న వర్షం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే అవి ఉంటాయి కదా సార్. గ్రేట్ సార్. అసలు హార్మోనియం ఎలాగో ఇది కూడా అదే టైపు, కానీ ఇది ఏంటంటే ఇట్లా రిస్ట్రిక్ వేసుకొని వాయిస్తారు అనమాట. పాడండి సార్ ఒక హిందీ పాట. మ్యూజిక్ ప్లే చేయడం వచ్చిన వాళ్ళు దీన్ని ప్లే చేయొచ్చు హ్యాపీగా. ఓన్ ఎంజాయ్మెంట్ అది ఒకటి ఉంటుంది చూసారు. నేను రష్యా నుంచి తేవడం జరిగింది. నేను కూడా పట్టుకోవాలి, ఎందుకంటే ఇంత అపురూపమైన వస్తువుల్ని మనం కూడా టచ్ చేస్తే ఆ ఫీల్ వేరుంటది కదా, అందుకని నేను కూడా అన్నిటిని చూస్తున్నాను. బాగుంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎంత టైం ఇచ్చారంటే మాకు ఈరోజు మీరు. ప్రతి ఒక్కటి కూడా ఓపిక్గా అన్నీ తీసి, నేనైతే ఏది చూస్తే అది అడుగుతున్నాను, ఇదేంటి సార్, అదేంటి సార్, ఇది ఎక్కడుంది సార్, అదే ఎక్కడి నుంచి తెచ్చారు, దీంట్లో ఏముంది అని వివరంగా చెప్తున్నారు. ఆల్మోస్ట్ మీరు విన్నారా, మీరు చూసారా, కన్నారా, విన్నారా ఎవరైనా ఇటువంటి గ్రామ్ఫోన్ని? అంటే మనం ఇప్పుడు అన్నీ యూట్యూబ్స్, రకరకాల మ్యూజిక్ సిస్టమ్స్ ఎన్నో వస్తున్నాయి, కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు మన తాతల కాలం నాటి అయితే ఇవే ఉండేవి. హాయిగా రిలాక్స్ అవ్వాలంటే ఒక రూమ్లోకి వచ్చో లేకపోతే ఎక్కడన్నా పెట్టుకోనో నలుగురు ఫ్రెండ్స్ ఉండో గ్రామ్ఫోన్ ఆన్ చేసి చక్కగా పార్టీలు చేసుకునే వాళ్ళు అప్పట్లో, లేదా నార్మల్గా కూడా విని అలా ఎంజాయ్ చేసేవాళ్ళు. పాత సినిమాలో చూస్తూ ఉంటాం కదా. క్లీన్ చేయాలి, మొత్తం అయిపోయిన తర్వాత ఇది మనం ఇటు పెట్టాం కదా, ఇటు పెట్టాలి. చూసారా, ఇక్కడ నుంచి పాట ఇలా అంటే రీల్ అయిపోయే లోపు ఈ ముళ్ళు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా పిన్ క్లీన్ చేస్తే క్లారిటీ. నో కరెంట్ ఇన్ దిస్, యు నో. నో కరెంట్, నో బ్యాటరీ, నథింగ్. విత్ బ్యాటరీ నథింగ్, ఏముండదు. మాన్యువల్. మీకు కీ ఇచ్చాను ఇందాక, అదే. ఒక్కసారి ఆ టైం గుర్తొచ్చింది కదా, అప్పట్లో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో చక్కగా ఇటువంటి అన్నీ. కరెంటుతో పని లేదు, బ్యాటరీతో పని లేదు, జస్ట్ కీ ఇవ్వడం, అలా పెట్టడం. సూపర్. ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపించడానికి ట్రై చేస్తా. 110 years ఓల్డ్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వినిపిస్తుందో పాటలు. ఇంకా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా తన గొంతుని వినిపిస్తూనే ఉంది హ్యాపీగా. I will try that. ఇలా బయట నుంచి
ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఎలా ఉంటుందంటే ఇది ఎస్ సార్. ఓకే, యా, ఆ ఎడ్జెస్కి తీసుకొని అలా. వావ్, పెద్ద సౌండ్ వస్తుంది సార్. లెగ్స్ చెప్పింది, దీని మీద ఇది రెస్ట్ అయి ఉంటుంది. సో ఇది అయిన తర్వాత ఇది సో స్టిల్ వర్కింగ్ అండ్ దీని కార్డ్స్ కూడా జర్మనీ కార్డ్స్. సో ఈ నార్మల్ ఇవాళ వాటికి ఏంటంటే మైక్ పెట్టి సౌండ్ పెట్టాలి. అది ఎంత సౌండ్ వస్తుంది చూడండి. సో ఇది కూడా జర్మనీ ఇదే. ఇది వేరే సిస్టమ్. ఓకే సార్, ఇది వేరే సిస్టమ్. ఓకే, సో ఆ సౌండ్ ఇది చూడండి. దీని లాక్ రిలీజ్ చేసాం. ఓ ఇంకో లాక్ ఉంది. సో ఇది కూడా చాలా స్టాండర్డ్. ఇది నాకు రిపేర్ కి తీసుకెళ్తే వాడు 3 lakhs ఆఫర్ ఇచ్చాడు నాకు. ఇది 3 lakhs ఇస్తారా, 3 lakhs ఇస్తారా అని చెప్పి. సో ఇది జర్మనీ సంథింగ్, అది ఫ్రంట్ మిషన్ ఏదో మోడల్ సంథింగ్. సో ఇది ఏంటంటే సమ్ ఎక్స్పర్ట్స్ కి ఇది అవుతుంది, ఇది ఎప్పుడు రిలీజ్ చేసి వాయించాలి, ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలంటే ఆ టైప్ అనమాట. మనం మామూలుగా కింద పడేయకుండా రఫ్ హ్యాండ్లింగ్ చేయకుండా ఉంటే దీనికి రిపేర్ అనేది ఉండదు, ఎప్పటికీ రిపేర్ అనేది ఉండదు. ఎందుకంటే వాడు ఆ పెట్టే రీడ్స్ అంటారు, రీడ్స్ ₹1,00,000 పెట్టు ఫోన్ కొంటేనే ఒక 3-4 months ఎంత ఏదో ఒక మైనర్ దాంట్లో ప్రాబ్లం వస్తూ ఉంటది. మనం షాపులకి వెళ్ళి దాన్ని చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు అది కూడా తంజావూరు వీణ అంటే ఫేమస్ బాగా. సో అది తంజావూరు వీణ, ఇది తంజావూరు తంబూరా. సో ఇది సితార్, ఇది గిటార్ లేటెస్ట్ అనుకోండి. సో ఇది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. పిల్లలు ఆడుకునే బాగా వస్తాయి సార్ ఇది. కానీ మనం ఒరిజినల్ గా ఇది వాడుకునేది అయితే చూడలేదు. అనమాట. బాగుంది సార్. మీకు ఊరికే కొట్టినా గానీ మంచి సౌండ్ వస్తుంది సార్. ఇది మీకు మార్షల్ ఆర్ట్స్ షావలిన్ మూవీస్ లో బుద్ధుడి టెంపుల్ లో అవును, మీరు ఇందాక చూపించిన బౌల్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. దీనికి 10 సంగీతం రావాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఇలా కొట్టినా గానీ అవి వాటిల్లో ఉన్న సంగీతాన్ని మనకు వినిపిస్తాయి. సంగీతం వచ్చిన వాళ్ళకైతే ఇంకా మంచి కొత్త రాగాలు వస్తాయి. భూటాన్ వాయిద్యం. మెటల్ డ్రమ్ అంటారు. మెటల్ డ్రమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే. ఇది ఇక్కడ ఓం అని ఇచ్చారు ఇలా.